ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతున్నది. అందరు కూర్చుండి కళ్యాణం చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గుడి కాడ దర్శనం చేసుకుంటూ అయితే మేమైతే పోతున్నాము. ఇక మా బాబు ఈయన గుళ్ళే పోయి ఇక లైన్ పట్టి దేవుడి దర్శనం అయితే చేసుకోవాలి. లైన్ పడదాం పదండి ఫ్రెండ్స్. ఈ లైన్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్. మస్తు మంది ఉన్నారు ఇక్కడ వేయకుండా గుళ్ళకు లైన్ పట్టి దేవుని దర్శనం చేసుకుంటాం. అయితే ఈడ ఫ్రెండ్స్ ఇగో దేవుడి దర్శనం అయితే అయిపోయింది. ఈడ ఫోటోలు తీయడానికి తీయనిత్తలేరు వాళ్ళు. అయితే ఈ దేవుడు స్వయంభుగా నెరిసిన దేవుడు, పెట్టిన దేవుడు కాదు. ఇది ఒకప్పుడు గట్లల్లా అంటే 7 గట్లల్లా అనే అడవిలో పెద్ద అడవిలు ఉంది. అక్కడ ఎక్కడ ఊరంటది పెద్ద అడవిలు అంటే పెద్ద అడవిలు ఉంది. ఇక అక్కడ అన్ని కొబ్బరికాయలు కొడుతారు ఫ్రెండ్స్. కొబ్బరికాయలు కొట్టి ఇక అక్కడ వేరే దేవుని ఫ్రెండ్స్ కొబ్బరికాయ కొడదాం. గణపతి కాడికి అయితే పోతున్నాం. ఇక్కడ గణపతి కాడ కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కొడదాం. కొబ్బరికాయ కొట్టి ఇంకా వేరే దేవుడి కాడికి పోదాము. ఇక్కడ మునీశ్వరుడు అనే దేవుడు గుట్ట మీద ఉంటాడు. అయితే ఆ గుట్ట మీదకి ఎక్కంగా కాళ్ళు పసుపు రంగులో మారుతాయి. మేము తీద్దాం అనుకున్నాం కానీ తీయాలి. ఫ్రెండ్స్ ఇదే మునీశ్వరి గుడి 7 గట్ల మీద ఉంటుంది. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే మనం మీదికి గట్ల మీదకి ఎక్కేటప్పుడు మన కాళ్ళ పాదాలు అన్నవి పసుపు రంగులో మారుతాయి. ఇది మాత్రం నిజము, మేము చూసినాము. నేను ఎప్పుడు పోలే, ఇప్పుడే ఫస్ట్ టైం. కానీ మేము ఎక్కంగా మాత్రం అవి పసుపు రంగులో మన. అయితే ఇక్కడ అనుకున్న కోరికలు జరుగుతాయి అన్నట్టు రాయి మీద రాయి పెడితే అందరు పెడుతుంటారు. మేము అనుకొని 5 రౌతు మీద రౌతు పెడుతున్నాము. 5 రౌతులు కోరిక తీరిన తర్వాత వచ్చి తీసేయాలట. అందుకే పెడుతున్నాం. పెట్టి మొక్కుతున్నా. పెట్టి పసుపు కుంకుమ వేసి మొక్కలట. మేము కూడా పెడుతున్నాం. దర్శనం అయితే అయిపోయింది. మేము అటుకులు బుక్కుతున్నాం. మీరంతా కూర్చుంటాం. మా చెల్లె వేసుకొచ్చింది, మా అమ్మ, ఇక మా చెల్లె బిడ్డలు మేమందరం కలిసి బుక్కుతున్నాం. ఇదంతా మీద మునీశ్వరుడు గుట్ట మీది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం కిందికి దిగాలి. అటుకులు అయితే బుక్ కూడా అయిపోయింది. కిందికి దిగాము. కింద అక్కడ జాతర అవుతుంది, వెంకటేశ్వర స్వామి జాతర. ఒకసారి చూడండి, అక్కడ దేవుడు ఉంటాడు. ఇది ఆంజనేయుల స్వామి. కిందికి దిగినాక గట్లు దిగినాక కింద ఆంజనేయుల స్వామి గుడి ఉంటుంది. అక్కడ ముక్కి పోదాం. ఫ్రెండ్స్ ఇగో మా చెల్లె బిడ్డలు అయితే ఇక్కడ దుంకుతున్నారు. దీని మీద ఆడుకుంటారు పిల్లలందరూ. గేమ్లు ఆటగిన దుంకుతుండ్రు. అందరూ రథం తిరుగుతుందని, ఎప్పుడు రథం తిరుగుతుందని చూస్తుండ్రు. కళ్యాణం అయితే అయిపోయింది దేవుంది. ఇక రథం తిరిగిందంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోతారు. ఇవన్నీ జాతర తిరుగుదాం, మనం చూద్దాం పని. ఏం కొనుక్కుందాం. ఇక జాతరలో కారగిన అన్నీ కొనుక్కుంటామని పోయినాం. ఇక కొంటున్నాం. కార కొంటామని పోయినాం. కార కొన్నాము. ఇదే రథము చూడండి. ఇదే రథం తిరుగుతుంది ఇప్పుడు. కానీ మాకు టైం అయిపోతుందని ఇక ఇంటికి పోదామని వచ్చినాము. రథం తిరిగేటప్పుడు బాగా దూరం ఉందని. ఇదే రథం తిరిగేది చూడండి ఫ్రెండ్స్. దేవుడు ఇలా యజ్ఞం కలుపుతారు దేవుడిని. అయితే దేవుడిని క్లియర్గా చూపించాలి అని నేను మళ్ళీ వేరే తీసిన. అందరం మందంతా అయిపోయినాక వీడియో తీసిన.
మీరు ఒకసారి చూడండి దేవుణ్ణి ఎట్లుందో. మన కళ్యాణమైన దేవుడు అది. ఒక పుట్టు ఉంటుంది, అడొక పాము ఉన్నది చూడండి. కానీ దేవుడు మాత్రం ఇక్కడ సత్యంగా ఉంటుంది. పబ్లిక్ మొత్తం మంది పోతారు. రథం మీదికి దేవుణ్ణి తీసుకుపోతుళ్ళు. అక్కడికి తీసుకుపోయి రథం మీద పెట్టి రథం మీద దింపుతారు. ఇక ఏడు కొట్టలవాడ గోవింద గోవింద. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఎట్లుందో మీరు ఒకసారి చెప్పండి. ఇంటికైతే పోతున్నాం మేము. జాతర అంతా తిరిగినాము, అన్నం తిన్నాం, అన్నీ తిన్నాం, ఇంటికి పోతున్నాం. బాయ్ బాయ్.